గిజ్జుడు ఇది మల్లిగాని పేపర్. అబ్బాయి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడా? ఆత్మహత్యకు సంబంధించిన వార్త ఎందుకు రాసుకురాలే? ఆ అబ్బాయి ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో ఉన్నాడు, రాసుకురాలే. రాసుకురాకుండా దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ నిందన వేసి వీడు పెద్ద కావాలని చూస్తాను. కానీ ఏది రాసుకొచ్చింది తెలుసా? ఇక కేసీఆర్ని తిట్టుకుంటే రాసుకొచ్చిండే. చూడు, త్యాగం శ్రీకాంతాచారిది, భోగం మాత్రం కేసీఆర్ కాందాంది. ఒక సిగ్గులేనోడా, శరం లేనోడా. శ్రీకాంతాచారి మరణించడం అందరికీ బాధ, కానీ కేసీఆర్ శ్రీకాంతాచారి చావుని, శ్రీకాంతాచారి చనిపోతేనే తెలంగాణ వస్తుందని చెప్పలే. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసే సందర్భంలో ఆయన భావోద్వేగానికి గురై చనిపోయాడు. కానీ కేసీఆర్ 2001లో కదా జెండెత్తింది. అంతేందుకురా ఇప్పుడు ఈ శ్రీకాంతాచారికి సంబంధించిన ఆ కులం వ్యక్తిని మళ్ళీ మీ ఆఫీస్కి పిలిపించుకొని నాశనం చేసినావు కదా. మరి ఇప్పుడు త్యాగం అయినది, భోగం నీదవుతుందా? ఇక్కడ ఇదే తీరి నీకు కూడా వర్తించాలి కదా, ఇదే సూత్రం నీకు కూడా వర్తించాలి కదా. నీ ఆఫీసులోకి వెళ్ళి మరి ఎవరు పోలే, నీ ఆఫీసులో ఉన్న వాళ్ళు ఏ అఘాయిత్యం పాల్పడలే, నువ్వు ఏ అఘాయిత్యానికి పాల్పడలే. నిజంగా బీసీల కోసం, బీసీల 42 రిజర్వేషన్ కోసం మొట్టమొదటి ఆమరణ నిరాదీక్ష నువ్వే చేయాలి. అమరుడు నువ్వే కావాలి, అదే కరెక్ట్. ఎందుకంటే నువ్వు దోసుకునుడు మాదిగలను ముంచి, ఈ మాలలను ముంచి, ఈ బీసీలను ముంచి జస్ట్ ఈ 5 సంవత్సరాల లోపు 100 కోట్లు సంపాదించింది నువ్వే. కాబట్టి ఇప్పుడు బీసీల పూట గడుపుకుంటూ రోజు వాళ్ళ పేరు చెప్పుకుంటూ పూట గడుపుకుంటున్నావు కాబట్టి నువ్వే మొట్టమొదట ఉండాలని. చూడు, ఏ సందర్భం లేదు, చూడు సందర్భం లేదు, సమయం లేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? కేసీఆర్ అసలు ఇదేమన్నా వార్తేనా? సందర్భం ఏమైనా ఉన్నదా? సాయి ఈశ్వర్చారిని పిలిచింది నువ్వు, వచ్చింది నీ ఆఫీస్కి, పెట్రోల్ పోసుకున్నది నీ ఆఫీస్ ముందట. ఆ వార్త రాసుకురాకుండా కేసీఆర్ కంటగట్టి కేసీఆర్ని బదనం చేయాలని శ్రీకాంతాచారికి సంబంధించిన వార్త రాసుకొచ్చినావంటే ఇవాళ శ్రీకాంతాచారిది పుట్టినరోజు కాదు, శ్రీకాంతాచారి మరణించిన రోజు కూడా కాదు. సమయం సందర్భం లేకుండా నువ్వు ప్రజలను ఎట్లా డైవర్ట్ చేయాలని చూస్తానో చూడు. ఏది ఆ అబ్బాయి ఇదేది, వాళ్ళ భార్య బాధ ఏది చూపి, ఎక్కడున్నారో ఏడున్నారో చూపిరా. దొంగ, ఇవి మానుకో, ఇలాంటి అబద్ధపు ప్రచారాన్ని మానుకో.